వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. నేడు శ్రీ సాయి లీలామృతం మనం 25వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 24వ అధ్యాయ పరంగా సద్గురువు చెప్పినటువంటి ఎన్నో విలువైనటువంటి సూక్తులను గురించి, అవి కూడా సూక్తులంటే ఏదో మనకి అందుబాటులో లేనివి, మనం అనుసరించలేనివి వారు ఏనాడు కూడా సూచించల. అదే ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. మనము ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉంటామో ఆ స్థాయిని ఆ స్థితినే చక్కగా ఉపయోగించుకోగలిగినటువంటి విధి విధానాలని అనేకానేకం, అటు జ్ఞానం రీత్యా అయినా సరే, ఇటు పారమార్థిక రీత్యా దానము ధర్మము మొదలైనటువంటి విషయాల రీత్యా అయినా సరే, మనస్సుపై అవగాహన రీత్యా అయినా సరే, లౌకికంగా ఎలా వర్తించాలి అనేటువంటి విషయాల రీత్యా, తద్వారా మనకి పరసార్థకత ఎలా చేకూర్చుకోవచ్చు అనేటువంటి అంశాలు అనేకానేకం సద్గురువు తన బోధనల ద్వారా తెలిపినటువంటి వైనం, తన మౌన ప్రబోధం ద్వారా సూచించినటువంటి వైనం మనం ఎన్నో తెలుసుకున్నాం. ఇప్పుడు 24వ అధ్యాయ పరంగా, నేడు 25వ అధ్యాయ పరంగా అంశం ఏమిటి అంటే నిత్య సత్యుడు మరి కాక కదా. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. మహాసమాధి చెందాక కూడా సాయి యథాపూర్వం శాశ్వతంగా ఉంటారని వారి సూక్తులన్నీ సూచిస్తున్నాయి. కనుక ఆయన సశరీరులుగా ఉన్నప్పుడు జరిగిన లీలలు నేటికి అంతగానూ జరుగుతున్నాయి. శ్రీ సాయి నేటికీ తాము సకల దేవతా స్వరూపులమని భక్తులకు అనుభవాలని ఇస్తున్నారు. ఆయన నిత్య సత్యులు. సాయిరాం. దత్తస్వామి. శశికాంత్ రాట్వే శ్రీగురు చరిత్ర పారాయణ గాణగాపూర్ దర్శనము చేస్తుండేవాడు. 1953వ సంవత్సరంలో ఒకనాడు కలలో ఒక తెల్లని కుక్క అతడిని ఒక దర్గా వద్దకు తరుముకొచ్చింది. అక్కడ జబ్బ మీద చిరిగిన జుబ్బ, తలకు గుడ్డ, నొసట చందనము గల ఒక మహాత్ముడు అతనిని చూచి, అల్లాహ్ మాలిక్, నీ కోసం ఎంతో కాలంగా చూచి నా సేవకుడు అబ్దుల్లాను పంపాను. భిక్షాటనం మా ఆచారం, నీకదే పెడతాను అంటూ తమ భిక్షాపాత్రలోని అన్నము ఒక అణాకాసు ఇచ్చారు. మీరు ముస్లింలు, నేను దర్గాకు రాను, మీరిచ్చినవి తీసుకోను అన్నాడు శశికాంత్. ఆయన, నేను సాయిబాబాను, నా వేషమెలా ఉన్నా నేను నృసింహ సరస్వతి వేరు కాదు. షిరిడీ నా రాజ్యానికి ముఖ్య పట్టణం, ఇది దర్గా కాదు, వెళ్ళి చూడు అని అతని చేతిలో తమ మృదువైన చేతినుంచారు. దర్గా లోపల ఎడమవైపు గదిలో సత్యనారాయణ పూజ చేస్తున్నారు. ప్రక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలమున్నది. శశికాంతు, నేను షిరిడీ ఎప్పుడు వెళ్తాను అన్నాడు. సాయి, సెప్టెంబర్ 16, 1965న సాయంత్రం 4 గంటలకు వెళతావు. ఇప్పటి నా గుడ్డలే ఆ రోజు కూడా అచటి విగ్రహంపై ఉంటాయి అన్నారు బాబా. 10 సంవత్సరాలు గడిచిపోయినాయి.
సాయి ముస్లిం అని, హిందూ ద్వేషి అని ఎవరో చెప్పడం వలన ఆయనపై సద్భావం పోయింది. అతను ఉద్యోగం కోసం 1964లో కోపర్‌గాం వెళ్ళినప్పుడు ఆసామి ఊళ్ళో లేడు. అతడు ముందు సాయి భక్తులకే ఉద్యోగం ఇస్తాడని విని శశికాంత్ షిరిడీ చేరేసరికి సాయంత్రం 4 గంటలయింది. అక్కడ విగ్రహానికి వేసిన దుస్తులు అలనాడు కలలోని ఫకీరు ధరించినవే. నాడు సెప్టెంబర్ 16 సాయి చెప్పినది అక్షరాల నిజమైంది. సాయిరాం. ఆ ఉద్యోగమొచ్చి కోపర్‌గాంలో పనిచేసిన 3 సంవత్సరాలలో అతను తరచూ షిరిడీ దర్శించేవాడు. పాండురంగ అనే దత్తభక్తుడు భీడ్ వద్ద గోదావరి చక్కెర ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. షుగర్ ఫ్యాక్టరీ అన్నమాట. అతను షిరిడీ దర్శించి శాంతిని పొందాడు. అయినా సాయి దత్తావతారమైతే తనకట్టి నిదర్శనం కావాలని ప్రార్థించినాడు. నాటి రాత్రి బాబా కలలో కనిపించి, నేను దత్తాత్రేయుడు వేరు కాదు. ఇక నుండి నీవు గాణగాపూర్ వెళ్ళనవసరం లేదు అన్నారు. హ్మ్. మనాకీవాలా. మనాకీవాలా అహ్మదాబాద్‌కు, అంటే ఆయన అహ్మదాబాద్ వాసనమాట. మనాకీవాలాకు 1952లో ఒంటికి నీరు, కడుపులో పుండు వచ్చి నోట నెత్తురు పడేది. అతను 2 రోజులలో మరణిస్తాడని డాక్టర్లన్నారు. మిత్రులు చెబితే అతడు బాబాను ప్రార్థించాడు గాని ఆయన ముస్లిం అని సందేహించాడు. ఒక ఉదయం సాయి దర్శనమిచ్చి, నేను ఫకీరును కాను, దత్తాత్రేయుడను. తాజుద్దీన్ బాబా, ధునీవాలా దాదా, అక్కల్కోట స్వామి, వాసుదేవానంద సరస్వతి రూపాలలో కూడా నేను నా కార్యం నిర్వహిస్తున్నాను అన్నారు. తరువాత డాక్టర్లు పరీక్షించి ఇహ 2 గంటలలో అతను మరణిస్తాడు అన్నారు. వాళ్ళు వెళ్ళగానే అతని తల్లికి ఒక వింతైన వెలుగు, దాని వెనుక బాబా దర్శనమిచ్చి, భయం లేదు, నీ బాధ తొలగించాను, నీ కొడుకును షిరిడీకి పంపు అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. అతని కొడుకు చిన్నవాడు. రోగి మరణిస్తే అంత్యక్రియలకు అతనుండాలి కదా అనుకుని కూడా సాయి చెప్పారని అతడిని షిరిడీకి పంపారు. అది. అదన్నమాట నిజమైన ఇది. విశ్వాసం, భక్తి. నాటి సాయంత్రం మళ్ళీ బాబా కనిపించి, నేను నీ బిడ్డ వెంటే ఉన్నాను. అతను క్షేమంగా షిరిడీ చేరినట్లు రేపు నీకు తంతి వస్తుంది అన్నారు. అలానే మర్నాడు తంతి వచ్చింది. అంటే పోస్ట్ అన్నమాట తంతి అంటే. తంతి తపాలా అంటారు చూడు, అట్లా తంతి అంటే పోస్ట్. వెంటనే రోగికి విరేచనాలు అధికమై అతని బరువు 300 నుండి 75 పౌండ్లకు తగ్గింది. కొద్ది నెలల్లో జబ్బు తగ్గింది. తరువాత ఆగస్టు 23, 1954న బాబా అతనికి కనిపించి చేతిలోని సట్కాను ఊగిస్తూ, నా భక్తుల ఎదుట నేను ఎప్పుడూ ఉన్నాను అన్నారు. సాయిరాం. రైల్వే గుమాస్తా వినాయక్ దాజీ భావే తనకు సద్గురువు లభించాలని గురుగీత నిత్యపారాయణ చేసి దత్తమందిరానికి వెళ్తూ ఉండేవాడు. ఒక గురువారం మా మందిరంలో దత్తమూర్తికి బదులు ఎవరో మహాత్ముని సమాధి దర్శనం అయింది. మరు రోజు మిత్రుని ఇంట శ్రీ సాయి సచ్చరిత్రలో శ్రీ సాయి సమాధి యొక్క చిత్రపటం చూచి అదే తనకు దర్శనమిచ్చినదని గుర్తించి సాయినే తన గురువుగా సేవించసాగాడు. కానీ మళ్ళీ సమాధి గురువెలా అవుతుంది అని శంకించి మరియొక సప్తాహం గురుగీత పారాయణ చేశాడు. స్వప్నంలో అతనికి దత్తావతారమైన నారాయణ్ మహారాజ్ అనే సిద్ధపురుషుడు దర్శనమిచ్చారు. భావే వెంటనే ఖేడ్గాం చేరాడు. తిరిగి అక్కడ ఆ స్వామి దర్శనమిచ్చి, నేను సాయి వేరు కాదు, నీవక్కడికే పో అన్నారు. అతడీసారి నిస్సంశయంగా సాయిని ఆశ్రయించాడు. తరువాత ఒక సాధువు అతని చెయ్యి చూచి, నీ గురువు సాయిబాబా అని చెప్పారు. సాయియే దత్తస్వామి. ఇక్కడ ఇంకోటి గమనిస్తే, గురుగీత నిత్యపారాయణ చేస్తే మనకి సద్గురువు తప్పనిసరిగా మనకి లభిస్తారు అనేటువంటి సత్యం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది కదా అమ్మా!
గురుగీత ఆడియోలు మన ఛానల్‌లో చక్కగా ఉన్నాయి. మన గ్రూప్‌లో కూడా మనం 3, 4 సార్లు ఇప్పటికి పారాయణ చేసి ఉన్నాం. మహా అద్భుతంగా ఉంటుందమ్మా! పార్వతీ పరమేశ్వర సంవాదమే గురుగీత. అసలు ఈ జగత్తులో ఎలాంటి గురువుని మనం ఆశ్రయించాలి, అన్వేషించాలి, అనుసరించాలి అనేటువంటి విధి విధానాలు మనం అవలంబించేటట్లుగా, ఆ రీతిగా బోధించారన్నమాట పరమేశ్వరుడు. తప్పనిసరిగా అవకాశం ఉన్నప్పుడల్లా కూడా మనం గురుగీత మాత్రం వింటూ ఉండాలమ్మా. కొత్తవారైతే ఒకసారి తప్పనిసరిగా వినండమ్మా. 'బదరీనాథుడు'. సుందర్ 1926లో బొంబాయిలో సాయి గురించి విని షిరిడీ దర్శించాలి అనుకున్నాడు కానీ వీలు పడలేదు. మార్చి 1948లో ఒక మిత్రునితో కలిసి బదరీనాథ్‌కు బయలుదేరబోతూ ఉంటే, ఆ మిత్రునికి టెలిగ్రామ్ వచ్చి అకస్మాత్తుగా అతని యాత్ర నిలిచిపోయింది. ఆ చింతతో నిద్రిస్తూ ఉంటే నాటి రాత్రి అతనికొక స్వప్నమొచ్చింది. అతడొక భయంకరమైన అడవిలో నుండి బదరీనాథ్‌కు నడిచి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా అతనికొక పెద్ద పులి 10, 12 అడుగుల దూరంలో ఎదురయింది. అప్పుడతను భయంతో సాయి, బదరీనాథ్ అని నామం స్మరిస్తూ ఉంటే, ఆ పులి అతి చిన్నదైపోయి పారిపోయింది. వెంటనే సాయిని పోలిన ఒక వృద్ధుడు ప్రత్యక్షమై, సాయి వేరు, బదరీనాథుడు వేరు అని అనుకున్నావా? ఇద్దరూ ఒక్కటే. ఇది తెలుసుకుని నా నామం 500 సార్లు జపించు అని చెప్పి అదృశ్యులయ్యారు. తదుపరి అంశం మారుతి. కొత్త ఢిల్లీకి అంటే న్యూ ఢిల్లీ అన్నమాట. చెందిన శర్మ చాలా సంవత్సరాల క్రిందట బాబా పటం కొన్నారు. కానీ తరువాత దానిని పూజించలేదు. తర్వాత ఆ కుటుంబం కష్టాలలో ఉంటే ఆయనకు నా పటాన్ని పూజించు కష్టాలు తొలగుతాయి అని వినిపించింది. బాబా గురించి ఏమీ తెలియకపోయినా అప్పటి నుంచి ఆయన బాబాను పూజించసాగారు. కానీ ఆయన భార్యకు మాత్రం మన దేవతలను వదిలి ఆ ఫకీరును పూజించటం ఇష్టం లేక హనుమంతుని పూజించేది. ఒక రాత్రి ఆమెకు స్వప్నంలో హనుమంతుడు దర్శనమిచ్చాడు గాని ఆయన ముఖం మాత్రం సాయిబాబాదే. అప్పటి నుంచి ఆమెలో క్రమంగా మార్పు వచ్చి శ్రీ సాయి లీలామృతం, ఆంగ్లం శ్రీ సాయి సచ్చరిత్ర కూడా చదవడం ప్రారంభించింది. ప్రణవ స్వరూపం. కుమారి విజయలక్ష్మి క్రొత్త ఢిల్లీ శ్రీ సాయి లీలామృతం ఆంగ్లంలో పారాయణ చేస్తే ఆమె సమస్యలు తొలగి మనశ్శాంతి లభించింది. తన భక్తిని ఆటంకపరచని వ్యక్తితో తనకు వివాహమవ్వాలని ఆమె బాబాను ప్రార్థిస్తే ఆమెకు 1986లో ఒక డాక్టర్తో వివాహమైంది. అతను ఆర్య సమాజానికి చెందడం వలన అతనికి మూర్తి పూజలో నమ్మకం లేదు. విగ్రహారాధనలో నమ్మకం లేదన్నమాట. అయితే ఆమె తృప్తి కోసం బాబాకు అగరొత్తి గూడా పెట్టినా ఓంకారం ఒక్కటే ధ్యానించదగినది అనేవాడు. అతను జర్మనీ వెళ్ళే ముందు ఆమె తృప్తి కోసం బాబాకు పూజ చేశాడు గాని, ఏనాడో పరమపదించిన బాబా మన ప్రార్థన ఎలా వింటారు అన్నాడు. 2 రోజుల తరువాత అతను ఆస్పత్రిలో పడుకొని ఉండగా అంటే డాక్టర్ గదా! అందుకు. కలలో గాఢాంధకారం కనిపించి, అందులో ఒక చిత్రమైన కాంతిగోళం, దాని మధ్య వెన్నెలలా మెరిసిపోయే కఫ్నీ ధరించి బాబా కనిపించి చేయెత్తి ఆశీర్వదించారు. వారి చేతిలో బంగారు కాంతి గల ఓంకారం ఉన్నది. దాని నుండి వెలుగు అతనిపై పడింది. వెంటనే బాబా కన్నులు మూసుకుని ధ్యానస్థులయ్యారు. క్రమంగా ఆయన రూపం అనంతమైన విశ్వంలోని నక్షత్ర గ్రహగోళాలు పాలపుంతలతో చేయబడిన ఎంతో పెద్ద ప్రణవాక్షరంగా మారిపోయింది. వెంటనే అతని ఇంటికి వచ్చి ఆనంద భాష్పాలు రాలుస్తూ ఆమెకు విషయం చెప్పాడు. సాయియే ప్రణవం. సాయిరాం. తదుపరి నరసింహస్వామి. త్రికూటం నటరాజు బాబా గారికి సాయిని హిందూ దేవతల అవతారంగా భావించడం నచ్చేది కాదు. తరువాత ఆయనకు శ్రీ సాయి తాము నృసింహస్వామి వేరు కాదన్న అనుభవాన్నిచ్చిన వివరం పారాయణ మహాత్మ్యం అన్న అధ్యాయంలో వ్రాశాను. అంతేగాక
వారి అమ్మాయికి కూడా అలాంటి నిదర్శనమే కలిగింది. బాల జె. విశ్వేశ్వరరావు గారికి శ్రీ సాయి బాలగా ద్వారకామాయిలో దర్శనమిచ్చారు. ఈ వివరం కూడా అదే అధ్యాయంలో చూడవచ్చు. పారాయణ మహాత్మ్యం అనే అధ్యాయం చివరికొస్తుంది గదా! ఆ అధ్యాయంలో వారి గురించి వ్రాసారుట. తదుపరి శ్రీ వెంకటేశ్వరుడు. బివి రమణయ్య ఇలా వ్రాసారు. ఒకప్పుడు నా వ్యాపారం మరొకరికి ఇచ్చేయాలనుకున్నాను. నాటి రాత్రి సాయి స్వప్నంలో కనిపించి, అలా చెయ్యవద్దు, అలా చేస్తే నీవేం తింటావు అన్నారు. ఇంతలో ఒక స్త్రీ వారి మాటలు వినిపించకుండా నన్ను దూరంగా తీసుకెళ్ళింది. బాబా మాట వినకుండా వ్యాపారం మరొకరికిచ్చినందుకు నాకు ఎన్నో ఇబ్బందులొచ్చాయి. అది. ఆ ఒక్క స్త్రీ ఏమిటి అంటే మాయ అన్నమాట. అది. భరద్వాజ దగ్గరకెళితే శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురు చరిత్ర పారాయణ చేయమన్నారు. పారాయణ ఆరంభించిన కొద్ది రోజులలోనే నా భార్యకు బాబా కలలో కనిపించి, మీ వారు షిరిడీ పోవాలనుకుంటున్నారు, పోతాడా అని, వెనుకటి వ్యాపారమే చేయమను అన్నారు. మొదట అందుకు ఆఫీసరు అంగీకరించలేదు. కానీ ఆ మర్నాడే అతను మనస్సు మార్చుకుని అనుమతించాడు. మేము వెంటనే నవంబరు 12, 1987న షిరిడీ బయలుదేరి వెళ్ళాం. తుఫాను వలన రైళ్లన్నీ రద్దయినాయి. ఆ రాత్రి కలలో సాయి, తిరుపతి, షిరిడీ వేరు కాదు. అక్కడ, ఇక్కడ నేనే ఉన్నాను అన్నారు. తరువాత మేము మంత్రాలయం వెళ్ళాం. అక్కడ రాత్రి నా భార్యకు స్వప్నంలో శ్రీ రాఘవేంద్ర స్వామి కనిపించినారు. ఆమె, మా వారు వ్యాపారం లేదని బాధపడుతున్నారు అని అంటే, ఆయన నా వైపు తిరిగి, సాయిబాబా నీకు తల్లిలాంటివారు. ఆ మహానుభావుడు చెప్పినట్లే నడుచుకో, అన్నీ ఆయనే చూచుకుంటారు అన్నారు. సాయిరాం. తర్వాత షిరిడీలో 3 రోజులుండి ఇల్లు చేరాం. తదుపరి అంశం సాధు స్వరూపం. మహనీయులందరూ తమ రూపాలేనని ముముక్షువులకు సాయి ఈనాటికి నిదర్శనమిస్తున్నారు. మెహర్ బాబా చెప్పినట్లు దత్తస్వామిగా ఆయన మహాత్ములలో సామ్రాట్టు. వారిని ప్రార్థిస్తే ఏ మహాత్ముల ఆశీస్సులైన భక్తులకు లభిస్తాయి. అహ్మద్ నగర్ దగ్గర బోడేగాంలో జన్నూమాయి అను దిగంబరి అయిన ముస్లిం యోగిని ఉండేవారు. నిండు యవ్వనంలో కూడా ఆమె దిగంబరిగా సంచరిస్తూ ఉంటే లోకులామెను పిచ్చిదనుకునేవారు. నానా చందోర్కర్ ఒకప్పుడు బాబా అనుమతితో ఆమె దర్శనానికి వెళ్ళాడు. చాలాసేపు ఆమె కనపడలేదు. సాయిని ప్రార్థించిన కొద్దిసేపట్లో ఆమె అతని ఎదుటకు వచ్చింది. నానా ఆమెకు నమస్కరించి ఆమె పాదాలలోని ముండ్లు తీశాడు. ఆమె వెంటనే వెళ్ళిపోయింది. ఆమె స్నానం చేసి తాను సమర్పించిన వస్త్రాలు, ఆభరణాలు ధరించి తన గుడారంలో నైవేద్యం స్వీకరించాలని నానా మరలా బాబాను ప్రార్థించినాడు. కొద్దిసేపట్లో ఆమె మళ్ళీ వచ్చి అలానే చేసింది. మరుసటి ఉదయం ఆమె దర్శనం కోసం బాబాను ప్రార్థిస్తే ఆమె మూడోసారి దర్శనమిచ్చింది. సాయి దయవలన అతను ఎట్టి మనోవికారము చెందక ఆమెకు నమస్కరించి సెలవు తీసుకున్నారు. ఇది నా అనుభవం కూడా. అంటే రచయిత అయినటువంటి మాస్టర్ గారు చెప్తున్నారు. 1967లో టైఫాయిడ్ జ్వరంతో చీరాల ఆసుపత్రిలో ఉన్నాను. ఒక గురువారం నాడు సాయి గురించి సాటి రోగులకు చెబుతూ ఉంటే ఒకరు, ఆ ఊళ్ళో ఒకాయన ఎండావాన లెక్క చేయక తిరుగుతుంటారని, ఆయన పిచ్చివాడో మహాత్ముడో చూడమని చెప్పాడు. అది నాకు సాయి సందేశం అనిపించింది. ఆస్పత్రి నుండి డాక్టర్ గారు వెళ్ళగానే ఒక మిత్రుడు నన్ను రిక్షాలో ఆయన దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆయనొక హోటల్ పెంకుల పంచెలో ఉన్నారు. వారి గుడ్డలు చినిగి ఉన్నాయి. జుట్టంతా జడలు కట్టి ఉన్నది. కుడికాలు బోద. సిగరెట్ తాగుతూ మతిలేని వానిలా నిర్వికారంగా చూస్తున్నారు. నేను ఎన్నిసార్లు నమస్కరించినా ఆయన పట్టించుకోలేదు. కానీ వారి సన్నిధిలో నా మనస్సు ఎంతో ప్రశాంతమైంది. ఆయన అవధూత. ఎవరి సన్నిధిలో చిత్తం శాంతిస్తుందో వారు జ్ఞానులు అని రమణ మహర్షి చెప్పారు.
మరు రోజు ఆయనను నేనొక్కడినే దర్శించినాను. మరలా అదే నిర్లిప్తత. సకల సాధు స్వరూపి అయిన సాయిని 100 సార్లు స్మరించేలోగా నేనడుగకనే ఆయన ప్రసాదమియ్యాలని బాబాను ప్రార్థించినాను. సుమారు 40 సార్లు స్మరించేసరికి ఆయన నాకొక సిగరెట్టు అగ్గిపెట్ట ఇచ్చి కాల్చమన్నారు. నాకు అలవాటు లేదనబోయాను. కానీ అది సాయి నా విశ్వాసానికి పెట్టిన పరీక్ష అని తోచి సిగరెట్టు కాల్చాను. వెంటనే మరొకటి కాల్పించారు. ఇంతలో హోటల్ సర్వర్‌తో నాకు ఇడ్లీ, చట్నీ, కారప్పొడి పెట్టమన్నారు. అతను తెచ్చాడు. కానీ నాకు జ్వరమని తీసుకోలేదు. అతడవి స్వామి చేతికిచ్చాడు. ఆయన కొద్ది క్షణాలు దానికేసి చూచి నాకిచ్చి తినమన్నారు. అది మరియొక పరీక్షని తలచి తిన్నాను. తరువాత దోస, ఉప్మా తినిపించి, పాలు, కాఫీ కూడా త్రాగించినారు. ఇంకొద్ది సేపట్లో డాక్టరు ఆస్పత్రికొస్తారు గదా అని అనుకోగానే స్వామి నన్ను వెళ్ళిరమ్మన్నారు. నాటి నుండి నాకు జ్వరమే లేదు. ఇలానే సాయి నాకు శ్రీ పాకలపాటి గురువుగారు, శ్రీ అవధూత వెంకయ్య స్వామి అనే మహాత్ముల ఆశీస్సులు ఎలా లభింపచేశారో వారి చరిత్రలలో వ్రాశాను. అది. నేను దర్శించిన మహాత్ములు అని మాస్టర్ గారి పుస్తకం ఒకటుంటుంది. అందులో ఉంటుంది. వెంకయ్య స్వామి వారి గురించి పాకలపాటి గురువు గారిని దర్శించి ఆశీస్సులు పొందిన వైనం వాటిల్లో ఉంటుంది. ఆహ్, నేను గృహస్థునయ్యాక 1975లో మొదటిసారిగా మా అమ్మగారి ఆబ్దీకం చేసుకోబోతూ, ఆ రోజెవరైనా మహాత్ములు భోక్తగా రావాలని ఆ ముందటి రాత్రి బాబాను ప్రార్థించినాను. ఆ రోజు తెల్లవారుతూనే ఎవరో తలుపు తట్టారు. చూస్తే ఆయన శ్రీరామ భక్తాగ్రేసరుడు రంగన్న బాబు గారు. సాయిరాం. శ్రీరాముని యొక్క నిత్య సాక్షాత్కారం ఉండేది రంగన్న బాబు గారికి. హ్మ్. ఆయనతో కూడా కొందరు సాయి భక్తులు వచ్చారు. నాడు వారే భోక్తలు. ఆ రోజు వారితో కూడా వెళ్ళి వాకాడులో యజ్ఞం చేస్తున్న శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ గారికి కూడా భిక్ష ఇచ్చాను. మా అమ్మ ధన్యురాలు. కారణం శ్రీ సాయి కృప. అంత మంచి మంచి భోక్తలందరూ కూడా ఆ రోజున స్వీకరించారు గదా! ఆబ్దీక ఇదిని. అది. శ్రీ గురు చరిత్ర, సాయిబాబా జీవిత చరిత్రల పారాయణ, సత్సంగం చేసుకునే వారికి మహాత్ముల దర్శన ఆశీస్సులు లభిస్తాయి. అది. చిరంజీవి విజయ్ కుమార్ ఇలా వ్రాస్తున్నాడు. మొదట నేను నా భార్య పరాడ్ సింగాలో అవధూత అనసూయామాతను దర్శించాం. ఆమె మమ్మల్ని చూస్తూనే సాయి సాయి అన్నారు. నాటి రాత్రి విద్యానగర్ మందిరానికి ఆమె ఆశీస్సులు మనస్సులోనే కోరాను. వెంటనే ఆమె మరాఠీలో కొత్త మహల్ కడుతున్నారు. అక్కడ పిల్లలు భజన చేస్తారు అన్నారు. నాకు గురుభక్తి, విశ్వాసము ఉండాలని మనస్సులో కోరుకోగానే అమ్మా అవధూత అవుతాడు అన్నారు. నా భార్య మాస్టర్ బాబా పటాలున్న ఫ్రేమ్ చూపితే అమ్మ అది తీసుకుని ఒడిలో ఉంచుకుని ఎంతకు ఇవ్వలేదు. నేను శ్రీ సాయి లీలామృతమిస్తే దానిని పదే పదే తిరగేసి ఫోటోలతో పాటు ఒడిలో ఉంచుకున్నారు. నాకు ధ్యానం ప్రసాదించమని మనస్సులో చెప్పుకోగానే నీకా చింత అవసరం లేదు అన్నారు. తరువాత నా భుజం మీద చెయ్యి వేసి ఊరంతా తిరిగాక తమని ఎత్తుకుని తీసుకుపొమ్మన్నారు. నేను ఆమె నిలయం చేరాక సెలవిచ్చినారు. తర్వాత టాకల్ ఘాట్లో శ్రీ యుక్తుబాబా, మూర్తిజాపూర్‌లో శ్రీ పుండలీక మహారాజులను దర్శించి షిరిడీ చేరాం. అక్కడ అవధూత శ్రీ పోతే బాబా 3 రోజులు మా వద్ద భిక్ష తీసుకుని కాళ్ళు ఒత్తించుకున్నారు. మరి ఒకరు ఒత్తబోతే అంగీకరించలేదు. తరువాత మీరిద్దరూ నా వాళ్ళు అని మా ఇద్దరి చేతులు తమ తలపై ఉంచుకున్నారు. తరువాత శ్రీ గజానన్ మహారాజ్ కూడా విద్యానగర్ మందిరానికి మాకు ఆశీస్సులు ఇచ్చారు. గజానన్ మహారాజ్ వారు అప్పటికి లేరు. అయితే వారి శిష్య ప్రశిష్యులలో ఎవరైనా అయ్యుండొచ్చు కదా! ఎందుకంటే ఈ గజానన్ మహారాజ్ వారు అక్కల్కోట వారుట. మనం చదువుకున్నటువంటి గజానన్ మహారాజ్ వారెవరు? షేగాం కదా! అది.
తదుపరి సత్సంగ సభ్యుడు చిరంజీవి శ్రీనివాసుల రెడ్డి కూడా 1979లో అనసూయామాతను దర్శించినాడు. అప్పుడామె గుడ్డ కప్పుకుని నిద్రపోతున్నారు. అతను పండ్లు ఆమె పాదాల వద్ద ఉంచి ధ్యానానికి కూర్చోగానే ఆమె లేచి ఆ పండ్లు దుప్పటిలోనికి తీసుకుని, నీ ఇహపరాదుల గురించి నీకు ఎట్టి చింత అక్కరలేదు అన్నారు. ఒకరోజు తమను ఎత్తుకునే అవకాశం అతనికి ఇచ్చి, తరువాత భక్తులు ఇచ్చిన తినుబండారాలన్నీ అతని వైపే విసిరారు. అతను ఈమె రూపంలో కూడా బాబానే ఉన్నారా అని అనుకోగానే, దైవమే అన్ని రూపాలలోనూ ఉన్నాడు. ఒక క్షణం నా కేసి చూసి మరుక్షణం చూడవేమి అన్నారు. తరువాత సుమారు 20 నిమిషాలు తదేకంగా అతని కేసి చూసి, నీవు నన్ను ఏ దృష్టితో చూస్తావు? బాబానే ఇక్కడున్నారు అన్నారు అమ్మ. అశోక్ కుమార్ ఆనంద్ తన అన్నగారు బాబాను పూజిస్తుంటే చూచి, బాబా భగవంతుడైతే గురునానక్ రూపంలో దర్శనమియ్యాలి అనుకున్నాడు. తరువాత అతనికి ఒక కల వచ్చింది. ఒక అడవిలో అతను బాబా ఉన్నారు. అతను తన కోరిక తెలుపగానే బాబా ఏవో సైగలు చేసి అతనినొక కుటీరంలోనికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి, వారు మరొక గదిలోకి వెళ్ళి ఇక రాలేదు. అతడా గదిలోకి వెళ్ళగానే అక్కడ గురునానక్ నవ్వుతూ, నీ సందేహం తీరిందా అన్నారు. ఆ కంఠధ్వని బాబాదే. మళ్ళీ ఆయన, కొద్ది రోజుల్లో మీ ఇంట్లోని బాబా పటం క్రింద గురునానక్ పటం ఉంటుంది అన్నారు. తరువాత ఒక దీపావళికి అతని అన్నగారు ఒక గురునానక్ బొమ్మను బాబా పటం క్రిందగా పెట్టారు. ఎంత అద్భుతమో కదా. ఆదినారాయణ రెడ్డి అతని తల్లిని అనుసరించి శ్రీ వెంకయ్య స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఆయన ఇలా వ్రాశారు: నేను శ్రీ సాయి లీలామృతం చదివినప్పటి నుండి సాయినామం స్మరించటం అలవాటైంది. వెంకయ్య స్వామి భక్తుడనైన నేను అలా చేయకూడదేమో అనుకునేవాడిని. ఒకనాటి రాత్రి స్వామి నాకు కలలో కనిపించి, ఏ నామమైనా ఒకటే లేవయ్యా అన్నారు. అది మనకి ముఖ్యంగా అలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి. అమ్మో! మనం ఒకరిని సద్గురువుగా మనం అనుసరిస్తున్నప్పుడు మరి ఇంకొకరి నామం మనం చెప్పుకోవచ్చా అని. అందరిలోనూ కూడా గురువుని చూడగలుగుతూ మనం ఏ నామమైనా ఉచ్చరించుకోవచ్చు. వారు కూడా మన గురు స్వరూపమే. అది నానా రూపాలలో ఉన్నటువంటి గురువుని మనం సేవించుకుంటున్నాం అనే దృక్పథం ఉంటే మనం దేనికి వెనకంజ వేయక్కర్లా కదమ్మా! అది. మహనీయుల వద్ద. అది. అలానే వైద్యుల సుధాకర్ తమ్ముడికి వారి అక్క కుమార్తెనిచ్చి వివాహం చేయాలనుకున్నారు. కానీ అబ్బాయి ఒప్పుకోలేదు. ఆ వివాహం జరిగితే శ్రీ వెంకయ్య స్వామి సమాధి వద్ద కొత్త దంపతులను నిద్ర చేయిస్తానని మొక్కుకున్నారు. మాసంలోగా అబ్బాయి అంగీకరించాడు. వివాహం అవగానే దంపతులు గొలగమూడి ఆశ్రమంలో నిద్ర చేశారు. నాటి రాత్రి అమ్మాయికి కలలో సాయి కనిపించి, నీకు పెళ్ళయింది కదా, సత్యనారాయణ వ్రతం చెయ్యి అన్నారు. మా ఇల్లు చిన్నది, పెద్ద ఇల్లు కట్టించివు చేస్తాను అన్నదామె. బాబా ఆమెకు వెంకయ్య స్వామి భక్తులకిచ్చే దారం ఇచ్చి మెడలో వేసుకోమన్నారు. నిద్ర లేచేసరికి ఆమె పడక మీద దారం ఉన్నది. శ్రీ వెంకయ్య స్వామి కూడా దత్తావతారమైన సాయి రూపమే. కెవిఎస్ సుబ్రహ్మణ్యం కేరళ, తమిళ దేశాలలో పనిచేస్తున్నప్పుడు ఒక మిత్రుడు బలవంతంగా క్విలన్ వద్దనున్న ఒక స్వామి దర్శనానికి తీసుకెళ్ళాడు. భక్తులందరూ అచట హుండీలో ₹1 వేసి వారికి నమస్కరిస్తున్నారు. సాయి భక్తుడైన సుబ్రహ్మణ్యం గారిని చూచి ఆ స్వామి, ఆగు, నీవు వెయ్యవద్దు. నీవు కొలిచే సాయి బ్రహ్మచారి, మహాశక్తి స్వరూపము, సాక్షాత్తు భగవంతుడు. నీవు నా వద్దకే కాదు, ఇంకెవ్వరి వద్దకు ప్రశ్నలకు వెళ్ళవద్దు. వారి రక్షణ నీకు సదా ఉంటుంది అన్నారు. శ్రీమతి శోభా శర్మ ఇలా వ్రాశారు: ఒకసారి నాకు ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు హరిహర మహారాజ్ అను మహాత్ముడు నాకు ఆయుర్వేద మందు, యోగాసనాలు చెప్పారు. వాటితో వారం రోజులలో కోలుకున్నాను. తరువాత ఒకరోజు మా వారికి ధ్యానంలో బాబా కనిపించి, నా అనుగ్రహం ఆ మహాత్ముని ద్వారా మీకు ప్రకటమవుతున్నది అన్నారు.
చూసారా? అది. గురువు అనుగ్రహం ఒక్కొక్కప్పుడు మనం దర్శించేటువంటి మహాత్ముల ద్వారా ప్రకటమవుతూ ఉంటుంది. అది. తర్వాత మా వారు హరిహర మహారాజును కలుసుకున్నప్పుడు ఆయన ప్రసంగవశాత్తు శ్రీ సాయిబాబా ఉచ్చకోటిలోని మహాత్ములు, నేను కూడా షిరిడీ దర్శించాలనుకుంటున్నాను అన్నారు. నాకు మరోసారి ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మా వారు బాబాను ప్రార్థిస్తూ ఉండగా ఒక దృశ్యం కనిపించింది. మా గది ద్వారం దగ్గర కమండలము జపమాల ధరించిన మహాత్ముడు నిలిచారు. ఆయనతో ఉన్న శిష్యులు వెళ్ళిపోదామని ఆయనను తొందర చేస్తూ ఉంటే ఆయన, "ఆగు! ఇక్కడొక భక్తుడు ఆపదలో ఉన్నాడు" అన్నారు. మూడవ రోజున హరిహర మహారాజ్ గారు స్వయంగా మా ఇంటికొచ్చి నాకు చికిత్స చెప్పారు. దానితో నా వ్యాధి త్వరలో తగ్గిపోయింది. గుంటూరులో నల్లపాడు వద్ద సాయిబాబా మందిరం నిర్మించే ముందు ఆ మందిర స్థలాన్ని మహనీయుల పాదస్పర్శతో పవిత్రం చేయదలిచి ఎందరో భక్తులు శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేశారు. కర్నూలు వద్ద నుండి శ్రీ అవధూత రామిరెడ్డి గారిని తీసుకురావడానికి వెళ్ళారు. కానీ వారు సామాన్యంగా రారని ఎందరో ఆ భక్తులను వారించారు. కానీ ఆయన వచ్చి మందిర స్థలంలో కుటీరంలో సుమారు 20 రోజులున్నారు. అలానే 1986లో శంకుస్థాపనకు శ్రీ రామిరెడ్డి తాతగారు కన్యాకుమారి నుండి అవధూత మాయీయమ్మ రావాలని భక్తులు ఆ 2 గ్రంథాలు పారాయణ చేశారు. ఏ 2? సాయి లీలామృతం మరియు శ్రీ గురుచరిత్ర. ఆ సద్గురుని అనుగ్రహం వలన ఆ ఇద్దరు అవధూతలు అచట 2 చోట్ల శంకుస్థాపనలు చేశారు. ఇద్దరు అవధూతలు ఒకే మహత్కార్యంలో కలవడం ఎంతో అరుదు. తరువాత నేను అంటే మాస్టర్ గారు తాతగారిని, "ఈ శాల ఎవరిది" అని అడిగాను. ఆయన సంతోషంగా, "మా నాయనది కదా, సాయిబాబాది కదా" అన్నారు. సాయిరాం. ఎంతో కాలంగా నిరంతరం శ్రీ సాయి గురించి వ్రాయడము, చదవడము, చెప్పడము, ఇలా సాయిని స్మరిస్తూ ఉండడం వలన కాబోలు మొదట రామిరెడ్డి తాత గుంటూరు వచ్చినప్పుడు ఒంగోలులో మన ఇంటికి వచ్చి కొద్ది గంటలుండి మాతో కలిసి గొలగమూడికి వచ్చారు. దారిలో ఒకరు, "తాత, దత్తస్వామి ఎక్కడ ఉన్నారు" అని అంటే ఆయన, "ఇప్పుడు మనం వచ్చిన ఇంట్లో ఉన్నారు" అన్నారు. సాయిరాం. నా సేవతో దత్తస్వామి శ్రీ సాయి సంప్రీతులై మనింట్లో ఉన్నారని తెలిసి ఎంతో సంతోషించాను. అలానే మాయి అమ్మను గుంటూరు తీసుకువెళుతూ ఆ వ్యాన్ మనింటి ముందు ఆగింది. అంత దీర్ఘమైన ప్రయాణం వలన అమిత వృద్ధురాలైన అమ్మ ఎంతగానో అలసి ఉంటారని తలచి సాధ్యమైనంత త్వరగా గుంటూరుకు పంపివేయాలనుకున్నాను. కానీ మనస్సులో మాత్రం వారు రావాలనే ఉంది. వ్యానులోనే భజన, ఆరతి, నైవేద్యము అయ్యాక అమ్మ బహిర్దేశానికన్న వంకతో, బాత్రూమ్ కనమాట, వంకతో వ్యాన్ దిగి మనింటి వరండాలో సుమారు 1 గంట కూర్చుని వెళ్ళారు. ఇది సత్సంగ ఫలమే, పారాయణ ఫలితమే. గుంటూరు వెళ్ళే దారిలో అమ్మ అనేకసార్లు సాయిబాబా అని స్పష్టంగా అన్నారట. తిరుగు ప్రయాణంలో శ్రీ సీతారామయ్య షిరిడీ నుండి తెచ్చిన సాయి వస్త్రం ఒకదానిని అమ్మ పాదస్పర్శ కూడా కోరి అమ్మ పాదాలపై ఉంచారు. కానీ వీడ్కోలు సమయంలో అమ్మ ఎంతో ఆత్రంగా దానిని లుంగజూటి తమ ఒడిలో ఉంచుకొని తిరిగియ్యక తమతో కూడా తీసుకుపోయారు. దత్తావతారమైన శ్రీ సాయి వస్త్రమంటే ఆమెకు కూడా అంత ప్రీతి కాబోలు. అది. గుంటూరులో కూడా ఒక రాత్రి అమ్మ ఎక్కడా విశ్రమించడానికి అంగీకరించక శ్రద్ధగా చరిత్ర పారాయణ చేసుకునే ఒక భక్తుడింట తమకై తామే రాత్రంతా విశ్రమించారు. అది పారాయణ సత్సంగాల మహిమ. బాబా ప్రసాద్ ఇలా వ్రాస్తున్నారు: శ్రీ సాయి లీలామృతం 20 సార్లు పారాయణ చేశాను. సాయిరాం. బాబా 2-3 సార్లు స్వప్న దర్శనమిచ్చి మా సమస్యలను ఎన్నో తీర్చారు. నేనీ మధ్య కంచి కామకోటి పీఠాధిపతులు పెద్ద స్వామివారి దర్శనానికి వెళ్ళాను.
ఆ రోజు వారిని దూరం నుండి కూడా చూడలేమనిపించేటంత జనం వచ్చారు. నేను కొద్దిసార్లు సాయినామం స్మరించగానే స్వామి లేచి మేమున్న చోటికొచ్చి ఆశీర్వదించి వెంటనే వెళ్ళి యథాస్థానంలో కూర్చున్నారు. చిరంజీవి కెవి రంగారావు ఇలా వ్రాశారు: ఒక ఆదివారం శ్రీ అవధూత రామిరెడ్డి గారి దర్శనానికి వెళ్ళాను. వారింటి వద్ద లేరు. 10 రోజులుగా భక్తులకు వారి దర్శనం లభించలేదట. నేను సాయిని ప్రార్థిస్తూ ఉంటే వారొకసారి వచ్చి కోపంగా మాట్లాడి వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లో మళ్ళీ వచ్చి నమస్కరించగానే వెళ్ళిపోయారు. ఈసారి వారు సామాన్యంగా కూర్చునే చోట అగరబత్తులు నైవేద్యము ఉంచి సాయిపై పాటలు పాడుకుంటున్నాను. ఈసారి ఆయన వచ్చి నే పెట్టిన నైవేద్యం ప్రక్కనే కూర్చుని నాకు ప్రసాదము ఆశీస్సులు ఇచ్చి నాకేసి చూచి నా జీవితంలో మరువలేని రీతిన అలౌకికమైన నవ్వు నవ్వారు. నా శ్రీ సాయి లీలామృత పారాయణ వల్లనే నాకీ మహనీయుని దర్శనం లభించింది. దయాళ్ శరణ్ ఇలా వ్రాసారు: మేము పారాయణ మొదలుపెట్టినప్పటి నుంచి మహనీయులు మా ఇంటికి రావడం జరుగుతున్నది. కర్నూలులో శ్రీఖాన్ సాహెబ్ అనే మహనీయులు ఎప్పుడూ ధ్యానంలో ఉంటూ ఎవరితో పలకకుండా పిచ్చివానిలా తిరుగుతూ భక్తులను తరిమేస్తుండేవారు. వారిని తరచుగా దర్శిస్తూ వారు మా ఇంటికి వస్తే బావుండునని అనుకునేవాడిని, కానీ పిలిచే ధైర్యం లేదు. అక్టోబర్ 18, 1984 సాయంత్రం 4 గంటలకు నేను నమస్కరించగానే వారు మంచినీళ్ళు, తరువాత బిర్యానీ కావాలి అన్నారు. అవి తెప్పించే లోపలే వారు నా చేయూతతో లేచి ఒక రిక్షాలో కూర్చుని నన్ను ప్రక్కనే కూర్చోమన్నారు. వారి దగ్గరకెళ్ళడమే భయం. పక్కన కూర్చోవడానికి మరీ భయం. ఒక ప్రక్కగా ఒదిగి కూర్చుని రిక్షాను మా ఇంటికి పోనీయమన్నాను. ఇల్లు చేరగానే ఇంట్లో సత్సంగంలోని భక్తులందరూ బయటకొచ్చి వారి దర్శనం చేసుకున్నారు. స్వామీ, బిర్యానీ ఉన్నదా అన్నారు. నేను మాంసం ఉన్నదని చెప్పి మా ఇంట్లో తయారైన చపాతీలు తెప్పించిన ఆ మాంసాహార పొట్లము తీసుకున్నాను. వెంటనే ఆయన మళ్ళీ నన్ను రిక్షాలో కూర్చోబెట్టుకుని బయలుదేరి లాల్ మసీదు ప్రక్కన ఒక హోటల్లోకి వెళ్ళి నే తెచ్చిన చపాతీలే తిన్నారు. ఈ అదృష్టం నాకు చరిత్రల పారాయణ వల్లనే కలిగింది. డి. భాస్కరలక్ష్మి ఇలా వ్రాశారు: స్వప్నంలో బాబా దర్శనమాశించి శ్రీ సాయి లీలామృత పారాయణ చేశాను. 1984 మే 30 తెల్లవారుజామున కలలో బాబా గుడికని వెళ్ళాను. ఒక చిన్న కుటీరంలో పాలరాతి పలకపై అవధూత చివటమమ్మ కూర్చుని ఉన్నారు. ఆమె బాబా అన్న భావంతో నేను నమస్కరించేసరికి నన్ను దగ్గరకు పిలిచి నా చేతిలో ఊది వేశారు. తాము అమ్మ వేరు కాదని, దగ్గరలో ఉన్న ఆమెను సేవించుకొమ్మని సాయి తెలిపారు. మరురోజు గురువారం జూన్ 6 అమ్మ పుణ్యతిథి కరపత్రం మాకు చేరింది. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మా? 25వ అధ్యాయం కొంచెం 3 భాగాలు అయితే 2 భాగాలు చెప్పుకున్నాం. మూడవ భాగం రేపు కొనసాగించుకుందాం. జై శ్రీరామ్. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై సాయి మాస్టర్.